హాయ్ హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ తమ్నేల్ చూసి అర్థమయ్యే ఉండొచ్చు ఈరోజు మనం ఏ టాపిక్ మీద డిస్కస్ చేయబోతున్నామో. ఎస్, యు ఆర్ రైట్, దట్ ఈస్ డెప్యుటేషన్ ప్రాసెస్ అనేది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ జనరల్గా డెప్యుటేషన్ అంటే ఏంటిది, దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది, వాట్ ఆర్ ద టైప్స్ అనేది చూద్దాము. దాని తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్లో ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. ఓకేనా? సో షెల్ వి స్టార్ట్ టుడేస్ వీడియో. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వాట్ ఈస్ డెప్యుటేషన్ అంటే ఒక ఎంప్లాయీని తన పేరెంట్ పోస్ట్ నుంచి తీసేసి ఎక్కడైతే యూస్ఫుల్ అవుతుందో ఆ ఇన్స్టిట్యూట్ ఆర్ ఆ ఆఫీస్లోకి పోస్ట్ చేసేదాన్నే డెప్యుటేషన్ అని అంటారు. సో ఇక్కడ పేరెంట్ పోస్ట్ అంటే ఎక్కడైతే మీరు ఫస్ట్ మీది పోస్టింగ్ ఉందో, ఎక్కడి నుంచి అయితే మీ శాలరీ క్రెడిట్ అవుతుందో, మీ సర్వీస్ బుక్ మెయింటైన్ చేస్తారో, దట్ ఈజ్ యువర్ పేరెంట్ పోస్ట్ అనమాట. అక్కడ నుంచి తీసి ఎక్కడైతే నీడెడ్ ఉన్నారో, యూస్ఫుల్ ఉన్నారో స్టాఫ్, అక్కడ మిమ్మల్ని అంటే వర్క్ ఆన్ డెప్యుటేషన్ ప్రాసెస్లో పంపిస్తారనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ద డెప్యుటేషన్ ప్రాసెస్. ఇది ఒక సర్టెన్ పీరియడ్ వరకు పంపిస్తారు. ఆ సర్టెన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంప్లాయీ అనేది తన పేరెంట్ పోస్ట్కి రిటర్న్ వస్తారు, అన్లెస్ ఆర్డర్స్ ఇంకేవి ఇష్యూ కాకపోతే. ఓకేనా? సో దట్ ఈస్ కాల్డ్ ద డెప్యుటేషన్. సో ఈ డెప్యుటేషన్ కావడానికి ఒక సర్టెన్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఈజ్ వేకెన్సీ ఐడెంటిఫైడ్. సో ఎక్కడైతే డెప్యూట్ చేయాలనుకుంటున్నారో, లేక డెప్యుటేషన్కి వెళ్ళాలనుకుంటారో వర్క్ ఆర్డర్ ప్రాసెస్లో ఫస్ట్ అక్కడ వేకెన్సీ అనేది క్లియర్గా ఉండాలి. అప్పుడే అక్కడ డెప్యుటేషన్ ఇవ్వగలుగుతాం. అండ్ ద సెకండ్, ఆఫ్టర్ దట్ అప్లికేషన్ ఆర్ ప్రపోజల్. ఒకవేళ ఇండివిజువల్గా వెళ్తున్నామనంటే వీ హ్యావ్ టు గివ్ వన్ అప్లికేషన్ అనమాట. ఒకవేళ గవర్నమెంటే డెప్యూట్ చేయాలని అనుకుంటే ఆ డిపార్ట్మెంట్కి ఒక ప్రపోజల్ అనేది ఇవ్వాలి. ఓకేనా? అండ్ ద థర్డ్ స్టెప్ ఏంటిది, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనమాట. సో పేరెంట్ డిపార్ట్మెంట్ నుంచి సర్టన్, ఇప్పుడు ఈ సింగిల్ ఇండివిజువల్ వెళ్ళాలన్నా, లేక గ్రూప్ ఆఫ్ ఇంతమంది మాకు ఈ డిపార్ట్మెంట్ నుంచి ఆర్ ఇక్కడ ఒక హాస్పిటల్ నుంచి మాకు ఇంత రిక్వైర్డ్ స్టాఫ్ కావాలి అని వాళ్ళకి పంపించినప్పుడు ఓకే తీసుకోండి, వీఆర్ డజంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ అని ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది అప్రూవల్ చేయాలన్నమాట పేరెంట్ డిపార్ట్మెంట్. ఓకేనా? దెన్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ అనమాట. ఒకవేళ అది ఎన్ఓసి వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ నుంచి చూసి ఆ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తారు. చేశాక దెన్ ఫిఫ్త్ ఇష్యూ ఆఫ్ డెప్యుటేషన్ ఆర్డర్స్. ఒక్కసారి ఆ ప్రపోజల్ ఎన్ఓసి వచ్చేసింది అనుకోండి, ప్రపోజల్ క్లియర్ అయిపోయిన తర్వాత డెప్యుటేషన్ ఆర్డర్స్ ఇస్తారనమాట. ఆ డెప్యుటేషన్ ఆర్డర్స్లో మోస్ట్లీ ఏ ప్లేస్కి మనం డెప్యూట్ అవుతున్నారో, లేక డెప్యూట్ చేస్తున్నారో, లేక డ్యూరేషన్ ఎంతవరకు చేస్తున్నారు, అది 6 months కానీ 1 year కానీ టిల్ ఫర్దర్ ఆర్డర్స్ కానీ, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు సర్టన్ స్టాఫ్ని ఇక్కడ తీసుకున్నప్పుడు దే విల్ హ్యావ్ సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఐ డజంట్ నో పర్టికులర్గా ఏముంటాయని, బట్ కొన్ని ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా వాళ్ళు అప్లికేబుల్ చేస్తారు దాంట్లో. అండ్ పే అండ్ అలవెన్స్. ఒకవేళ మీరు పేరెంట్ పోస్టింగ్ దగ్గర ఉండే వర్క్ కంటే అక్కడ ఏదైనా ఎక్కువగా వర్క్ చేస్తున్నారు, లేక మీ జర్నీ ఎక్కువ అయిపోతుంది, లేకపోతే ఇంకా సర్టన్ మీ అమౌంట్ ఏదైనా రిక్వైర్డ్ అవుతుందని అంటే ఆ పే అండ్ అలవెన్స్ కూడా ఇచ్చేది ఏదైనా ఉంటే ఆ డెప్యుటేషన్ లెటర్ ప్రాసెస్లో ఆర్డర్స్లో ఇస్తారనమాట. దెన్ ఆఫ్టర్ దట్ ఆ ఆర్డర్స్ని తీసుకెళ్ళి జాయిన్ అవ్వాలి. పేరెంట్ పోస్టింగ్ నుంచి రిలీవ్ అయిపోయి ఎక్కడైతే డెప్యూట్ చేశారో అక్కడికి వెళ్ళి మీరు జాయిన్ అవ్వాలన్నమాట. అండ్ లాస్ట్ స్టెప్ ఏముంటుంది, రీపేట్రియేషన్. అంటే ఆఫ్టర్ డెప్యుటేషన్ పీరియడ్ టిల్ ఫర్దర్ ఆర్డర్స్ కానీ 6 months కానీ లేక 1 year కానీ మీకు ఎన్ని రోజులైతే అక్కడ వేశారో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు వచ్చి పేరెంట్ పోస్టింగ్కిలో జాయిన్ అయిపోవాలన్నమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ ఇది హోల్ ప్రాసెస్ ఉంటుంది. డెప్యుటేషన్స్ ఇలా జరుగుతాయి అన్నమాట. నౌ వి విల్ సీ ద నర్సింగ్ ఆఫీసర్స్ని ఎలా డెప్యుటేషన్ తీసుకుంటారు, లేక డెప్యుటేషన్ ప్రాసెస్ అనేది నర్సింగ్ ఆఫీసర్స్లో ఎలా అవుతుందని. సో మోస్ట్లీ ఇవి అయ్యేది ఫస్ట్ అంటే కామన్ సిచ్యువేషన్స్ ఏంటిదనంటే షార్టేజ్ ఆఫ్ నర్సింగ్ ఆఫీసర్స్ ఇన్ అనదర్ హాస్పిటల్. ఒకవేళ షార్టేజ్ ఆఫ్ నర్సెస్ అయ్యిందనుకోండి, ఒక హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్కి డెప్యుటేషన్ పంపిస్తారు. ఎగ్జాంపుల్గా ఇక్కడ చెప్పాలంటే 317 జీవో 2021 బ్యాచ్లో చాలామందిని 317 జీవోలో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లోకి పంపించేశారు ఎక్కడైతే న్యూ మెడికల్ కాలేజెస్ ఓపెన్ అయ్యాయో. బట్ అక్కడ స్టాఫ్ ఎక్కువగా ఉండే
వర్క్ లోడ్ తక్కువగా ఉండే. బట్ ఇక లైక్ హైదరాబాద్లో ఉస్మానియా, నీలోఫర్, గాంధీ హాస్పిటల్స్లో మొత్తం షార్టేజ్ అయిపోయిందనమాట నర్సెస్ది. ఎందుకంటే అక్కడ ఉన్న అందరూ 317 జీవోలో అన్ని అదర్ ప్లేసెస్కి వెళ్ళిపోయారు. సో అక్కడ షార్టేజ్ ఆఫ్ నర్సింగ్ ఆఫీసర్స్ అయ్యారు కాబట్టి మళ్ళీ ఏం చేశారో, ఎవరైతే వాళ్ళని పంపించేశారో వాళ్ళనే ఆన్ డెప్యుటేషన్ ప్రాసెస్లో మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు. ఎక్కడ అయితే ఏ ప్లేస్ నుంచి అయితే వాళ్ళు డిస్టర్బ్ అయ్యారో మళ్ళీ అదే ప్లేసెస్లో డెప్యుటేషన్గా అక్కడ ఇచ్చారనమాట. శాలరీస్ లేక వాళ్ళ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, పేరెంట్ పోస్టింగ్ అయితే ఎక్కడైతే వాళ్ళు వెళ్ళిపోయారో అక్కడే ఉంటుంది. బట్ వర్కింగ్ ప్లేస్ ఏమో వాళ్ళది ఇక్కడ అనమాట. సో అలా షార్టేజ్ ఆఫ్ నర్సింగ్ ఆఫీసర్స్ అయినప్పుడు డెప్యుటేషన్ తీసుకుంటారు. ఓపెనింగ్ ఆఫ్ ఎ న్యూ హాస్పిటల్ ఆర్ సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే ఇప్పుడు టిమ్స్ హాస్పిటల్ సనత్ నగర్, అక్కడ కొత్తగా హాస్పిటల్ ఓపెన్ అవుతుంది. సర్వీస్ అక్కడ ఎలా వర్క్ అవుతుంది, సో మేనేజ్మెంట్ అరేంజ్మెంట్స్ కోసం అవసరం పడుతుంది కాబట్టి అక్కడికి కొంతమంది స్టాఫ్ని మీన్స్ అంత స్టేట్ ఆల్ ఓవర్ ద స్టేట్ నుంచి కొంత డిస్ట్రిక్ట్స్ హాస్పిటల్స్ నుంచి కొంతమందిని తీసుకొని అక్కడ డెప్యూట్ చేశారనమాట. ఓకేనా. దెన్ ఎమర్జెన్సీ ఆర్ పబ్లిక్ హెల్త్ రిక్వైర్మెంట్స్. సో ఎమర్జెన్సీ పబ్లిక్ హెల్త్ రిక్వైర్మెంట్స్ని బట్టి కూడా స్టాఫ్ని డెప్యూట్ చేస్తారు. ఇది మనం కోవిడ్ సిచ్యువేషన్లో చూసాము. సో పిహెచ్సిస్లో ఉన్న వాళ్ళని, సిహెచ్సిస్లో ఉన్న స్టాఫ్ని తీసుకొచ్చి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో డెప్యూట్ చేశారనమాట. సో కోవిడ్ టైంలో, సో అలా ఎమర్జెన్సీ టైంలో అనమాట. దెన్ అడ్మినిస్ట్రేటివ్ నెసెసిటీ డిసైడెడ్ బై ద హెల్త్ డిపార్ట్మెంట్. ఎక్కడైతే అవసరం పడుతుంది అని హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అనిపిస్తుందో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా డెప్యుటేషన్స్ అనేది జరుగుతుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని అంటే ఇండివిజువల్గా అయితే చెప్తాను, గ్రూప్ది అయితే చెప్పను. గ్రూప్ది మీకు అవసరం కూడా లేదు కాబట్టి. సో ఇండివిజువల్గా వెళ్ళాలంటే ఫస్ట్ మీరు ఒక అప్లికేషన్ రాసుకొని మెడికల్ సూపరింటెండెంట్, హాస్పిటల్స్లో ఉంటే మెడికల్ సూపరింటెండెంట్, పిఎస్సిస్లో అక్కడ వర్క్ చేస్తే డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్కి మీరు ఒక అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి. అక్కడ నుంచి అంటే ఇక్కడ మీరు ఇచ్చేటప్పుడు కూడా చెప్తున్నాను కదా, ఒక స్ట్రాంగ్ రీజన్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఎందుకు మీరు డెప్యుటేషన్కి వెళ్ళదలుచుకుంటున్నారు, అవి కూడా ఎలాంటి గ్రౌండ్స్ సపోర్ట్ ఏది ఉండాలో మీకు ఇప్పుడు అంటే అప్కమింగ్లో చెప్తాను. సో ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ విత్ యువర్ ఏమంటారు స్ట్రాంగ్ ఏదైతే రీజన్ ఉందో దానిది కూడా పేపర్స్ దానికి అటాచ్ చేయాలి. ఓకేనా. ఇదర్ ఇట్ ఈజ్ హెల్త్ ఇష్యూస్ ఎగ్జాంపుల్గా అంటున్నాం. అండ్ సెకండ్, అక్కడ నుంచి హెడ్ ఆఫీస్కి అది ఫార్వర్డ్ అవుతుంది విత్ యువర్ రికమెండేషన్స్. ఓకేనా. దెన్ పేరెంట్ డిపార్ట్మెంట్ నుంచి మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు మెడికల్ సూపరింటెండెంట్కి మీరు అప్లై చేస్తున్నారు కాబట్టి ఆ నుంచి ఎన్ఓసి సర్టిఫికేట్ కూడా మీరు అలాంగ్ విత్ దట్ యువర్ అప్లికేషన్ అది కూడా ఇవ్వాల్సి వస్తుంది. దెన్ బారోయింగ్ ఇన్స్టిట్యూషన్ అంటే వేకెన్సీస్ ఎక్కడైతే మీరు వెళ్ళాలనుకుంటున్నారో అక్కడ కూడా క్లియర్ వేకెన్సీస్ ఉండాలి. అక్కడ నుంచి కూడా కన్ఫర్మేషన్ కావాలి, ఓకే మాకు స్టాఫ్ నీడెడ్ ఉంది పంపించండి అని. దెన్ ఈ అప్రూవల్ అవన్నీ తీసుకున్న తర్వాత మీరు ఎక్కడి నుంచి అయితే డిహెచ్ ఆఫీస్ నుంచి ఎక్కడి నుంచి అయితే ఉందో అక్కడ నుంచి కూడా అప్రూవల్ వస్తుంది డెప్యుటేషన్కి. సో ఆర్డర్స్ ఇచ్చేస్తారనమాట. సో ఆర్డర్స్ తీసుకున్న తర్వాత పేరెంట్ పోస్టింగ్ నుంచి రిలీవ్ అయిపోయి ఎక్కడైతే డెప్యుటేషన్కి వెళ్తున్నారో అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వాలి. సో దిస్ ఈజ్ ద అప్రూవల్ ప్రాసెస్ అనమాట నర్సింగ్ ఆఫీసర్స్కి హెల్త్ డిపార్ట్మెంట్లో. నెక్స్ట్ ఏ గ్రౌండ్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు అప్లికేషన్ పెట్టంగానే వెంటనే డెప్యుటేషన్ ప్రాసెస్ అయితే రాదు, డెప్యుటేషన్ లెటర్ ఇవ్వరు. ఓకేనా. సో దానికి కూడా స్ట్రాంగ్ రీజన్ ఉండాలి మీరు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అనేది. ఆ స్ట్రాంగ్ రీజన్స్ ఏమై ఉండొచ్చు అని అంటే ఏవి అయితే వాళ్ళు అప్లై అంటే ఓకే అంటారో అలాంటివి ఏవంటే ఫస్ట్ ఇస్ ద స్పౌస్ వర్కింగ్ ఇన్ అనదర్ డిస్ట్రిక్ట్స్. అంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు గవర్నమెంట్ సర్వీస్లోనే వర్క్ చేస్తున్నారు, ఒక్కొక్క దగ్గర వర్క్ చేస్తున్నారు, ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు అలాంటివి ప్రాసెస్ అప్పుడు అది డెప్యుటేషన్ ఇవ్వడానికి రెడీ అవుతారనమాట. అందుకే సో దీనికి మీరు అప్లికేషన్ ఏం పెట్టుకుంటారు, అప్లికేషన్ పెట్టినప్పుడు మీ స్పౌస్ ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్కింగ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ పెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ సీరియస్ మెడికల్ ట్రీట్మెంట్ ఫర్ సెల్ఫ్ ఆర్ ఏ డిపెండెంట్ ఫ్యామిలీ మెంబర్స్. సో మెడికల్ ఇష్యూస్ ఓకేనా. సెల్ఫ్ వాళ్ళకి ఇప్పుడు పెద్ద ఓల్డ్ అంటే ఎల్డర్లీగా అంటే ఏజ్డ్గా ఉన్న ఏజ్ రిలేటెడ్ ఏవైనా డిజీజ్ ఉన్నా లేకపోతే మీ పేరెంట్స్కి ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. సో వాళ్ళని తీసుకొని వెళ్ళడానికి కష్టం అవుతుంది లేక చూడడానికి ఇబ్బంది అవుతుంది అంటే దాని రిలేటెడ్ డాక్యుమెంట్స్ పెట్టాల్సి వస్తుంది. దెన్ డిసబిలిటీ. సో మీకు డిసబిలిటీ ఉంది, సో దానివల్ల మీరు అప్ అండ్ డౌన్ చేయలేకపోతున్నారు, సో అలాంటిది ఓకేనా. దెన్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అది ఆల్రెడీ డిఫరెంట్ మ్యాటర్. సో గ్రూప్ చెప్పాను కదా మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్స్లో 317 అండ్ టిమ్స్ది. దెన్ ఎక్స్ట్రీమ్ హార్డ్షిప్స్.
ఇంకేదైనా మీకు అనిపిస్తుంది దీనివల్ల కూడా నాకు ఇవ్వాలి అని మీకు ఏదైతే అనిపిస్తుందో అలాంటివి ఏవైనా ఉంటే కూడా ఈ గ్రౌండ్స్లోనే మీకు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. కానీ గ్యారంటీ అంటే ఈ అప్రూవల్ గ్యారంటీ చేస్తారు అని మట్టుకైతే ఉండదు. బట్ యూ క్యాన్ రిక్వెస్ట్ చేసుకోవచ్చు ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఇవ్వండి అని. కానీ గ్యారంటీ అయితే చెప్పలేం గవర్నమెంట్ ఇస్తుంది అనేది. ఎందుకంటే ఎన్ని స్టెప్స్ ఉంటాయో ఆ ప్రతి స్టెప్స్ నుంచి మీకు అప్రూవల్ రావాలి. నౌ వీ విల్ సీ వాట్ ఆల్ ద డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్. ఓకేనా? సో డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో చెప్పాను కదా. డెప్యుటేషన్ కోసం ఒక అప్లికేషన్ పెట్టుకోండి. ఆఫీస్ నుంచి ఒక రికమెండేషన్ లెటర్ కావాలి. ఎక్కడి నుంచి అయితే మీరు వెళ్తున్నారో ఆ నుంచి. అంటే రికమెండేషన్ అని అంటే మీరు ఏదైతే లెటర్ పెడుతున్నారో దాని మీద అప్రూవల్ కావాలి. ఫార్వర్డెడ్ చేసినట్టుగా సూపరింటెండెంట్ది కానీ డిఎంఎన్హెచ్ ఆఫీస్ అయినా ఇనిషియల్ అనేది ఉండాలి. దాని నుంచి తర్వాత ఎన్ఓసి సర్టిఫికేట్ ఉండాలి. ఓకే, పేరెంట్ ఆఫీస్ నుంచి. దెన్ అక్కడ కూడా ఏమంటారు, మీరు ఎక్కడి నుంచి అయితే వస్తున్నారో అక్కడ నుంచి కూడా ఒక అప్రూవల్ లెటర్ రావాలి. అవును మాకు నీడెడ్ ఏమంటారు స్టాఫ్ ఈజ్ నీడెడ్ అని అక్కడ నుంచి కూడా. దెన్ సర్వీస్ పర్టికులర్స్ ఏవైనా కావాలంటే డాక్యుమెంట్స్ పెట్టాలి. దెన్ మెడికల్ సర్టిఫికేట్, మీరు ఒకవేళ మెడికల్ గ్రౌండ్ నుంచి క్లెయిమ్ చేసుకుంటున్నారంటే మెడికల్ సర్టిఫికేట్ పెట్టాలి. అండ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఫర్ స్పౌస్ ఆర్ హార్డ్షిప్ ఇఫ్ అప్లికేబుల్. చెప్పాను కదా, ఒకవేళ స్పౌస్ ద్వారా పెట్టుకుంటున్నారంటే వాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తున్నారో దాని డాక్యుమెంట్స్ రిలేటెడ్ ఇవన్నీ ఏమంటారు ఈ డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి యూ హ్యావ్ టు గో ఫర్ ద డెప్యుటేషన్ ప్రాసెస్. సో దట్స్ అబౌట్ ద డెప్యుటేషన్ ప్రాసెస్. సో ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్స్లో ఇప్పుడు ఉంటున్నారో మీరు మేబీ మీ సీనియర్స్తో కానీ మీ కొలీగ్స్తో కానీ వినే ఉండొచ్చు డెప్యుటేషన్స్ ఎలా జరుగుతాయి అనేది. సో ఆ రీజన్ ఒకటి స్ట్రాంగ్ రీజన్ అవుతుంది. కాకపోతే ప్రాసెస్ అంటూ సేమ్ టు సేమ్ ఇలానే ఉంటుంది. అది మీరు చేస్తారో లేకపోతే ఇంటర్నల్గా వాళ్ళు చేసుకుంటారు, స్టాఫ్ చేసుకుంటారు. బట్ ప్రాసెస్ మట్టుకు ఇదే సేమ్. ఆ స్ట్రాంగ్ రీజన్ ఏంటిదో నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు. ఒకవేళ నేను చెప్తే దట్ విల్ బికమ్ ఏ కాంట్రవర్షియల్. ఓకేనా? సో మీరే తెలుసుకొని మీరు స్టార్ట్ చేసుకోండి. ప్రాసెస్ మట్టుకు దిస్ ఓన్లీ. ఓకేనా? సో దట్స్ అబౌట్ టుడేస్ వీడియో. సో ఈ డెప్యుటేషన్కి సంబంధించిన ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి లేక క్లియర్ చేసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. ఎక్సెప్ట్ ఆ స్ట్రాంగ్ రీజన్ ఏంటిదో అడగకండి, అది మీరు అడిగినా నేను చెప్పలేను. ఓకేనా? సో యాజ్ యూజువల్గా నేను అడిగేదే, మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.